భోంచేయరా? ఏ జంప్ దేనికి? అన్నం తింటాకే. చారుని దొండకాయ ఫ్రై పెట్టమంటారా? ఏ ఎందుకు? ఏమొద్దా? మేడం ఫోన్ చేస్తాను ఉండండి. మరేంటి లంచ్ వద్దంటున్నారు? చికెన్ కావాలా? నిన్న సండే చికెన్ తిన్నారు కదా, మళ్ళీ చికెన్ కావాలంటారేంటి? చికెన్ ఫ్రై కావాలా? అయితే దాదిని అడగండి. అయితే ఇప్పుడే వంట అయిపోయింది కదమ్మా, మళ్ళీ చికెన్ ఫ్రై అంటున్నారు. దాదిని అడగండి అయితే వెళ్ళి. చికెన్ ఫ్రై కావాలంటది అత్తయ్య గారు. వాళ్ళు చికెన్ ఫ్రై కావాలి అని అంటున్నారు. హాయ్, హలో, నమస్తే, అస్సలాం అలైకుం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో దొండకాయ ఫ్రై చేశారండి. మా పిల్లలు అయితే తినరు. చారు కాసి దొండకాయ ఇప్పుడు చేశారు. మా పిల్లలు దొండకాయ ఫ్రై తినరండి, చారు అయితే తింటారు కానీ. సో వాళ్ళకంటే ఇంట్లో చికెన్ ఉందంటే అండి జాయింట్లు ఫ్రై చేయమన్నారు. వాళ్ళ దాదిని అడగమన్నాను. మా అత్తయ్య గారు అయితే చేస్తా అన్నారు. సో జాయింట్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆ వీడియోని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా నా వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో, జాయింట్ ఫ్రైకి ప్రిపరేషన్ ఏంటనేది చెప్పండి అత్తయ్య గారు. ఏమేమి కావాలో ఎంత వేస్తున్నారో చెప్పండి. ఎన్ని జాయింట్లు ఇవి? ఈ చిన్న జాయింట్లు 3 జాయింట్లు, మొత్తం 4 జాయింట్లు. 4 జాయింట్లు. శనగపిండి, కాని పౌడర్, పసుపు, నూనె, ఉప్పు, ఆయిల్, ఉప్పుని, కారం, పెరుగు, అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటేనా? అల్లం, వెల్లుల్లిపాయ, గసగసాలు, యాలక్కాయలు, లవంగాలు. అయ్యేనా? ధనియాలు, జీలకర్ర వేసారా? వేసి అలా మిక్సీ ఆడేసుకున్నాం. నిమ్మకాయ బద్ద, కొత్తిమీర, కరివేపాకు. సరే, అయితే ప్రిపరేషన్ ఎలా కలుపుకోవాలని చెప్పండి. 1 స్పూన్ పసుపు వేసారండి. జాయింట్లు అయితే నాట్లు పెట్టుకోవాలండి. నాట్లు పెట్టుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలో నాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే లోనకంటే కాలదు కదా, అందువల్ల నాట్లు అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక 1 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ వేస్తున్నారా? 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసారు. 1 స్పూన్ శనగపిండి వేసారు. కారం 1 స్పూను. మా పిల్లలు తక్కువ తింటారండి కారం, అందువల్ల కొంచెం తక్కువ వేసుకుంటాము. ఇప్పుడు మిక్సీ ఆడుకున్నది మసాలా పేస్ట్ అండి. 1 స్పూన్ వేసారా? 1 స్పూన్ కంప్లీట్గా వేసుకోవాలండి. పెరుగు, హాఫ్ లెమన్, కరివేపాకు, కొత్తిమీర, కొత్తిమీర అండి. ఇప్పుడు మిక్సీ చేసుకుంటున్నాం. కలిపేసుకోవడమే, బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్, ఆ మసాలా ఇవన్నీ కూడా జాయింట్లకి బాగా పట్టాలండి. పట్టి ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. ఇవంతా కూడా బాగా మసాలా అంతా మగ్గాలి మొక్కకి బాగా. మా ఇంట్లో చికెన్ ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా ఇవే చేసుకుంటామండి. మా పిల్లలకి మసాలా అంతా శుభ్రంగా పట్టాలి. 2 గంటలు అయితే పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకున్నాక ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మగ్గిందండి. మగ్గాకైతే చూపిస్తున్నాను మీకు ఇలాగా. అమ్మా ఏంటమ్మా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పొయ్యి మీద పెట్టుకుందామండి. పెట్టుకొని
ఆయిల్ అయితే వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జాయింట్లు అయితే ఫ్రై చేసేసుకుందాం. ఏపీ ముందు సోయా సాస్ వేస్తున్నారండి. సోయా సాస్ కలుపుకొని బాగా కలుపుకోవాలి. సోయా సాస్ వేసుకున్నాం కదా, కలుపుకొని మా మనవడాలు నోరు ఊడిపోతుందండి, తినేది తగ్గి మొహం చూడండి ఎక్కింది. దాది గమ్ముని ఎప్పు దాది తింటాను దాది అంటుందండి మా మనవరాలు. ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి. ఇప్పుడు జాయింట్ వేసుకుందాం. బాగా వేగాలి కదండి, లోన్ నుంచి కూడా కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఏగినాయో లేదో చూద్దామండి. ఏగిపోయినాయండి, ఇంకో మరో సైడ్ వేగాలి కదా. బాగా ఏగినాయండి. నాట్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అంతా కూడా లోన్కి వెళ్ళి బాగా వేగిపోద్ది. రెండు వైపులా ఏగిపోయినాయండి. ప్లేట్లోకి అయితే తీసుకున్నాం. సో రెండు వైపులు అయితే ఏగిపోయినాయండి బాగాని. ఇప్పుడు ఎంజాయ్ టైం అండి. తినమ్మా, వేడి వేడిగా జాయింట్. వావ్, ఎలా ఉందమ్మా? ఓకేనా? జాయింట్ ఫ్రై చేయమన్నారు, చేశారు. ఎంజాయ్ చేస్తూ తింటున్నారా? ఓకే. చూసారు కదండి, జాయింట్ ఫ్రై సింపుల్గా చేశారు. అందరూ చేసేలాగే చేశారు. ఎవరైనా రాని వాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడిప్పుడే వంట స్టార్ట్ చేసుకునే వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు, వాళ్ళైతే చూస్తారని చెప్పి వీడియో తీయడం జరిగింది. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. బాయ్.